రాజమండ్రి సమీపంలో సంచరిస్తున్న పెద్ద పులిని ఇవాళ రాత్రికి బంధించేలా ఆపరేషన్ ప్రారంభమైంది. ఇవాళ రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ సమీపంలోని తోటల్లోకి వెళ్లిపోయింది. జనావాసాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో మత్తు ఇంజెక్షన్ ద్వారా పులిని బంధించేందుకు ఢిల్లీలోని నేషనల్ టైగర్ అథారిటీ నుంచి అనుమతులు వచ్చాయి. 12 బృందాలు సహా పూణే నుంచి వచ్చే నిపుణులతో మత్తు ఇంజెక్షన్ ద్వారా పులిని బంధించాలని ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పులిని బంధించే ఆపరేషన్ విజయవంతం అవుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి సమీపంలో పులి టెన్షన్ కొనసాగుతుంది. ఇవాళ మా ఉదయం అక్కమ్మ తల్లి కొండ వద్ద ఈ పులి కనిపించి తర్వాత జీడిమామిడి తోటలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పులిని బంధించేందుకు ఇవాళ కీలకమైన ఆపరేషన్ కూడా చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే పులి తాజాగా చివరిగా మనకి ఏదైతే కనిపించిందో దాని అంటే పాదముద్ర కనిపించిందో దానికి అక్కడ ఆ ప్రాంతం వద్ద అక్కమ్మ తల్లి కొండగా ఇది చెబుతారు. ఈ కొండపై నుంచి గుర్తించిన తర్వాత ఇక్కడ కింద తోటలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పులిని బంధించి ఆపరేషన్ అనే ముమ్మరం చేయడం జరిగింది. దాదాపు 12 బృందాలు కూడా ఏర్పాటు చేసి ఏపీ ఫారెస్ట్ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ చలపతిరావు ఆధ్వర్యంలో కూడా ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే గత 15 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అడవుల్లో బయలుదేరి అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఏలూరు జిల్లా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎక్కడ కూడా మొత్తం అటవీ శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ ఆపరేషన్ లో కూడా నిర్విరామంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా పులికి సంబంధించి ఏదైతే భయాందోళన అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ పశువుల్ని పై ఎక్కువగా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా రఘునాథపురంలో ఒక పశువుని చంపేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఇక్కడ మాటు వేస్తున్న నేపథ్యంలో బోన్లు కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా కీలకమైన ఆపరేషన్ ఏదైతే ఉందో ట్రాంక్యులైజర్ తో అంటే మత్తు ఏదైతే ఇంజక్షన్ తో షూట్ చేసి నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత పులిని బంధించాలనేది ప్రధానమైన ఆపరేషన్. అదేవిధంగా చూస్తే కనుక ఈ పులి ఊహించిన విధంగా అంటే ఆసక్తికరంగానే ఈ పులి యొక్క సంచారం కావచ్చు. పులి ఇక్కడ రాజమండ్రి ఎక్కడో ఛత్తీస్గఢ్ అడవుల్లో బయలుదేరిన పెద్ద పులి ఇక్కడ వరకు రాజమండ్రి వరకు చేరుకోవడం అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పుడు కూడా ఈ పులి మనుషులపై దాడి చేయదని కూడా చెప్తున్నారు. రాత్రి దేవాంచేరు కళ్యాణ మండపం వద్ద కూడా యువకులు కొంతమంది ఏదైతే ఈ దీనికి సంబంధించి కారులను షూట్ చేసినా అయినప్పటికీ కూడా ఆ కారుపై ఇక్కడ దాడి చేయలేదు కాబట్టి ప్రమాదం ఉండదని కూడా చెప్తున్నారు. ఏదేమైనా త్వరగా ఈ పులిని బంధించేలాగా ఇవాళ రేపటిలోకి ఆపరేషన్ పూర్తి చేయాలని చూస్తున్నారు. పూణే, ఢిల్లీ అదేవిధంగా విశాఖ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం చేరుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళంతా ఫ్లైట్ లో చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా విమానాల్లో ట్రాంక్యులైజర్ సంబంధించిన గన్స్ క్యారీ చేసేందుకు కూడా అంగీకరించిన నేపథ్యంలో రోడ్డు మార్గంలో వారు చేరుకుంటున్నారు. డ్రోన్ కి ఏదైతే థర్మల్ డ్రోన్ కూడా ఉపయోగించి ఈ పులి సంచారాన్ని ఎందుకంటే మరింత మెరుగైన రీతిలో పులి సంచారాన్ని గుర్తించి ఏదైతే ఈ ట్రాంక్యులైజర్ గన్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి పులిని బంధించేలాగా అని చెప్పి కూడా ఒక ఆపరేషన్ అయితే ఇవాళ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పులికి సంబంధించిన ఏం జరగబోతుందని చెప్పి కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇవాళ కూడా ఇక్కడ చుట్టుపక్కల 6 కిలోమీటర్ల పరిధిలో మొత్తం కూడా స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రేపటికల్లా ఈ పులి సంబంధించిన ఆపరేషన్ ఎందుకంటే నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంగా వచ్చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా త్వరగా బంధించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా నిర్విరామంగా ఈ ఆపరేషన్ లో కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం మనం చూస్తుండగా ఇక్కడ బోన్ కూడా ఇప్పుడే చేరుకుంది. చాలా చోట్ల బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇవాళ ఏర్పాటు చేసే బోన్లు అనేవి కూడా కీలకంగా మారాయి. ప్రస్తుతం ఏదైతే ఈ ఎక్కమ్మ కొండ దిగువన ఉన్న ఈ తోటలోకి ఇక్కడే పులి సంచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు చూసే కనుక పూర్తిగా పంట పొలాల మధ్య పులి సంచరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే పులి బోన్లోకి చిక్కుతుందా లేదంటే ఏదైతే ఈ ఆపరేషన్ లో భాగంగా మత్తు ఇంజక్షన్ ద్వారా ఇచ్చిన ఏదైతే మత్తు ఇంజక్షన్ ద్వారా ఏదైతే నిద్రావస్థలోకి వెళ్లి బంధించారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే 12 బృందాల ద్వారా ఈ గాలింపు ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీన్ని పెద్ద పులిని ఎలా బంధిస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అయితే ఈ పులికి సంబంధించిన టెన్షన్ రాజమండ్రికి అతి సమీపంగా ఉన్న నేపథ్యంలో టెన్షన్ అయితే ఇక్కడ ప్రజల్లో కొనసాగుతుంది. రేపు కూడా స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది రాజమండ్రి సమీపంలో సంచరిస్తున్న పెద్ద పులికి సంబంధించిన అప్డేట్. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.